ఆయనే దిగొస్తాడు నీకోసం. ఆయనే దిగొస్తాడు. నువ్వు పాపివై ఉండగానే నిన్ను చచ్చిపోయేంత ప్రేమించినోడు, నువ్వు ఆయన్ని ప్రేమించి ఆయన్ని హత్తుకొని ఆయనంటే పిచ్చిగా బ్రతుకుతున్న నిన్ను ఆయన వదులుతాడా? ఆయన విడిచిపెడతాడా? నీకోసం అవసరమైతే ఆయనే దిగి వస్తాడంతే. నీ పక్షంగా నిలుస్తాడు. నీ మీదికి ఎగసి వచ్చే ఆ సింహాల నోళ్లు ఒక్క శాసనంతో మూయిస్తాడు. నిన్ను కాల్చివేయాలని నిన్ను ఆవరించిన అగ్ని కీలల్ని ఒక్క ఆజ్ఞతో నిర్వీర్యం చేయగలుగుతాడు, బలహీనత చేయగలుగుతాడు, అగ్ని బలాన్ని చల్లార్చగలుగుతాడు. చూపులకు అగ్ని కనపడుతుంటది కానీ అది నిన్నెంత మాత్రం కాల్చలేదు.